హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ రిమైండర్ వెన్ 171 ఇంటూ 172 ఇంటూ 173 డివైడెడ్ బై 17. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే మనం రిమైండర్ కనుక్కోవాలి. వీటన్నిటిని మల్టిప్లై చేసి 17తో డివైడ్ చేయాలంటే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇండివిజువల్గా రిమైండర్స్ కనుక్కుందాం. ఫస్ట్ 171. 171ని 17తో డివైడ్ చేద్దాం. 17 టెన్స్ 170 అంటే రిమైండర్ ఎంత? 1. ఇక్కడ నేనేం రాస్తాను? రిమైండర్స్ రాస్తాను. నెక్స్ట్ సేమ్ అదే విధంగా 172ని 17తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 172ని 17తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 2. నెక్స్ట్ 173ని 17తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ 3 6. 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 6. అంటే రిమైండర్ ఎంత? 6. రిమైండర్ అడిగితే ఈ విధంగా చేస్తే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భువన్స్ salary was first decreased by 16%, subsequently increased by 25%. ఇలా 2% ఇచ్చి సింగిల్ పర్సంటేజ్ అడిగితే ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే x ప్లస్ వై ప్లస్ XY బై 100. 2% ఇచ్చి సింగిల్ పర్సంటేజ్ అడిగితే ఈ ఫార్ములా. డిక్రీజ్ అంటే మైనస్, అంటే x వాల్యూ వచ్చి -16, y వాల్యూ వచ్చి 25. సబ్స్టిట్యూట్ చేయండి. -16 ప్లస్ 25, x వాల్యూ -16, y వాల్యూ 25 బై 100. 25 4s, 4 4s. 25లో 16 పోతే 9. 9 - 4 5. ఆన్సర్ ప్లస్ వచ్చింది. ప్లస్ వస్తే ఇంక్రీజ్ అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది? 5%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శాలరీ ఈస్ 20% లెస్ దెన్ బి, బై హౌ మచ్ పర్సెంట్ ఈస్ బి శాలరీ మోర్ దెన్ ఏ. ఇక్కడ లెస్ ఇచ్చి మోర్ అడుగుతారు. లెస్ ఇచ్చి మోర్ అడిగినప్పుడు షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ చెప్తాను చూడండి, చాలా సింపుల్. 20% లెస్. 20% అంటే 20/100. 20% అంటే 20/100. పర్సంటేజ్ అంటే 1/100. 21s 25s. 20% అంటే 1/5. లెస్ అంటే మైనస్ చేయాలి. ఎక్కడ చేయాలంటే డినామినేటర్. షార్ట్ కట్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. లెస్ అంటే మైనస్ చేయాలి. న్యూమరేటర్లో ఏముంటే దాన్ని మైనస్ చేయాలి. 1/4. మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 1/4. 5 - 1 అంటే 4. కానీ పర్సంటేజ్ అడిగారు కదా, ఫ్రాక్షన్ని పర్సంటేజ్గా మార్చాలంటే ఇంటూ 100. 425 అంటే ఆన్సర్ 25%. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఈ పేపర్లో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్స్ప్లెనేషన్ని ఎండింగ్ వరకు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, if for x value greater than 0, the mean of 22.5, 56, 42.5, 2x plus 1, x minus 2, 3x, 36 is 30. Find value of x. x వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మీన్ ఇచ్చారు. మీన్ అంటే యావరేజ్ అని. యావరేజ్ అంటే అన్నిటినీ యాడ్ చేయాలి. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7. 7 నెంబర్స్ ఉన్నాయి. యాడ్ చేసి బై 7 చేయాలి. మీన్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఫస్ట్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ 22.5 42.5. 22.5 42.5 యాడ్ చేస్తే
65 65 ఒక 56 నెక్స్ట్ 36 యాడ్ చేయండి 5 + 6 11 17 6 11 14 15 అంతా యాడ్ చేస్తే 157 నెక్స్ట్ ఈ 3 యాడ్ చేయాలి కదా యాడ్ చేద్దాం 3x x 4x 4x + 2x 6x 1 - 2 -1 157లో 1 తీసేస్తే 156 156 నెక్స్ట్ 156 + 6x = 210 13 × 7 అంటే 210 6x = 210లో 56 తీసేస్తే 54 210లో 156 తీసేస్తే 54 6 9s అంటే x వాల్యూ ఎంత వస్తుంది 9 అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ 99.01 అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకోవచ్చు ఎందుకంటే ఆప్షన్స్లో ఉండే నెంబర్స్ పాయింట్స్లో లేవు కాబట్టి 99 డివైడెడ్ బై 10.93 అంటే 11 అని తీసుకోవచ్చు ప్లస్ 6.987 అంటే 7 ఇంటూ 16 ఈ క్వశ్చన్ చాలా ఈజీ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి ఖచ్చితంగా పోస్ట్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్ 7 18 34 72 142 క్వశ్చన్ మార్క్ ఇక్కడ మీరు గమనిస్తే ప్రతిదీ డబుల్ అయినట్టే ఉంది కాబట్టి ఇంటూ 2 చేద్దాం 7 × 2 14 ఇంటూ 2 + 4 కదా నెక్స్ట్ ఏం చేశారు ఇంటూ 2 - 2 చేశారు 18 × 2 36 36 - 2 34 నెక్స్ట్ 34 × 2 68 + 4 నెక్స్ట్ ఏం చేశారు 72 × 2 144 - 2 అర్థమైందా ఆల్టర్నేట్గా చేశారు ఫస్ట్ ఇంటూ 2 + 4 చేస్తారు మళ్ళీ ఏం చేస్తారు ఇంటూ 2 - 2 చేస్తారు నెక్స్ట్ వచ్చి ఇంటూ 2 + 4 చేస్తారు 142 × 2 284 + 4 అంటే ఆన్సర్ 288 అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ A and B together can do work in 12 days. A వచ్చి ఎన్ని డేస్లో చేస్తారు 20 days. A వచ్చి 20 daysలో చేస్తారు B ఎన్ని డేస్లో చేస్తారో తెలియదు ఇద్దరు కలిసి అంటే A and B together అంటే ప్లస్ అని ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారు 12 days. ఇక్కడ నేను షార్ట్ కట్ చెప్తాను ఇక్కడ మనకు ఏ తెలుసు A + B తెలుసు మనకి ఇప్పుడు ఏం కావాలా B కావాలా B అంటే బ్యాక్ వాల్యూ దీన్ని మనం ఫ్రంట్ వాల్యూ అంట దీన్ని మనం ఏమంటా బ్యాక్ వాల్యూ కావాలంటే ఫార్ములా ఏమంటే ప్రోడక్ట్ బై డిఫరెన్స్ P అంటే ప్రోడక్ట్ 20 × 12 డిఫరెన్స్ అంటే 20 - 12 20 × 12 అంటే 240 20లో 12 పోతే 8 అంటే B ఎన్ని డేస్లో చేస్తారు 30 days. నెక్స్ట్ B does work only for first half of the day daily. నెక్స్ట్ B వచ్చి ఫుల్ డే వర్క్ చేస్తే 30 daysలో అయిపోతుంది కానీ ఇక్కడ ఏమన్నారు B వచ్చి హాఫ్ డేనే వర్క్ చేస్తాను ఫుల్ డే వర్క్ చేస్తే 30 days ఇలా కాకుండా హాఫ్ డే వర్క్ చేస్తే Bకి టైం వచ్చి డబుల్ అవుతుంది 30 × 2 ఎంత 60 days అవుతుంది ఎందుకంటే అతను 1 డేలో హాఫ్ డేనే వర్క్ చేస్తా అన్నాడు అంటే చేసే వర్క్ హాఫ్ అవుతుంది అంటే టైం ఏమవుతుంది డబుల్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు ఈ స్టైల్లో B వర్క్ చేస్తే ఇద్దరు కలిసి ఎంత టైంలో వర్క్ కంప్లీట్ చేస్తారు అంటే ఏం కనుక్కోవాలి మనం A + B కనుక్కోవాలి ఏ ఎన్ని డేస్లో చేస్తారు
20 days. బి వచ్చి నార్మల్గా 30 days, కానీ హాఫ్ ఆఫ్ ద వర్క్ చేస్తున్నాడు కాబట్టి 60 days. ఇంత ముందుగా చెప్పినాం కదా, బి అంటే బ్యాక్ వాల్యూ. బ్యాక్ వాల్యూకి ఫార్ములా ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఫ్రంట్ వాల్యూ. ఫ్రంట్ వాల్యూ ఫార్ములా ప్రోడక్ట్ బై సమ్. ప్రోడక్ట్ అంటే 20 into 60. సమ్ అంటే 20 plus 60. 20 plus 60 అంటే 80. 20 4s, 4 15s. అంటే ఆన్సర్ 15 days. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ప్రోడక్ట్ బై సమ్, ప్రోడక్ట్ బై డిఫరెన్స్ ఎలా వస్తుందని ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో టైమ్ అండ్ వర్క్ మీద వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో చూసారంటే టైమ్ అండ్ వర్క్లో మీకు షార్ట్ కట్స్ చాలా బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, రఘు ఇన్వెస్ట్ 5 lakhs. అంటే ప్రిన్సిపల్ ఎంత? 5 lakhs. నెక్స్ట్, రఘు ఇన్వెస్ట్ 5 lakhs in the name of his daughter who is 16 years old. అంటే ప్రిన్సిపల్ వచ్చి 5 lakhs. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 5% per annum. అంటే 1 yearకి ఎంత పర్సెంట్? 5%. ఎప్పుడు ఇన్వెస్ట్ చేశాడు? డాటర్కి 16 years ఉండేటప్పుడు. ఎప్పుడు అమౌంట్ డ్రా చేశాడు? 18 years ఉండేటప్పుడు. అంటే టైం పీరియడ్ ఎంత? 2 years. ఫస్ట్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, సెకండ్ ఇయర్కి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. 18 years తర్వాత అమౌంట్ ఎంత వస్తుందో అని అడిగారు. కనుక్కుందాం. ఈ ఇంట్రెస్ట్ వచ్చి దేని మీద ఇస్తాం? ప్రిన్సిపల్ మీద. 5% ఆఫ్ 5 lakhs. కనుక్కోండి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 5 into 5 25. 25,000 వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 25,000. అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది అతనికి? 5 lakhs 25,000. అంటే 5 lakhs 25,000 వస్తుంది. నెక్స్ట్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చి ఫస్ట్ ఇయర్ అమౌంట్ మీద ఇస్తారు. ఇంట్రెస్ట్ వచ్చి 5%. దేని మీద ఇస్తారు? 5 lakhs 25,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 కదా, 2 zeros క్యాన్సర్. 5తో మల్టిప్లై చేయండి. 5 into 25 అంటే 125. 5 5s 25, 26. అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 26,250. కానీ వాడు అడిగింది అమౌంట్ కదా. ఇక్కడ వచ్చి 5 lakhs 25,000, ఇంట్రెస్ట్ వచ్చి 26,250. యాడ్ చేస్తే 5 lakhs 51,250. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ 0.13241 bar in the form of P/Q. ఈ ఫార్మేట్లో రాయాలి మనం. ఎలా రాయాలంటే ఫస్ట్ మనం ఫుల్ నెంబర్ రాసుకోవాలి. ఫుల్ నెంబర్ అంటే 13241. నెక్స్ట్, ఏ నెంబర్కి బార్ లేదో ఆ నెంబర్ని తీసేయాలి. నో బార్ నెంబర్ని తీసేయాలి. ఏ నెంబర్కి బార్ లేదు? 13కి బార్ లేదు, 13ని తీసేయండి. నెక్స్ట్, ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉందో అన్ని 9s వస్తాయి. 3 నెంబర్స్కి బార్ ఉంది కదా, 3 9s. 2 నెంబర్స్కి బార్ లేదు అంటే 2 zeros వస్తాయి. నెక్స్ట్, సబ్ట్రాక్షన్ చేయండి. 132. నెక్స్ట్, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 13228 డివైడెడ్ బై 99900. నెక్స్ట్, క్యాన్సలేషన్ చేయండి. 4తో చేయండి. 4 3s 12, 4 3s 12, 4 7s. ఇంకా చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్లో ఎంత ఉండాలా? 3 3 zeros. కావాలంటే క్యాన్సిల్ చేసుకోండి. 4 2s 8 19 వస్తుంది. 4 4 16,
39, 4 9s 36, 30, 4 7s 28, 4 5s. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ ఆక్టాగాన్. ఎక్స్టీరియర్ యాంగిల్కి ఫార్ములా 360 డివైడెడ్ బై ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. ఆక్టాగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 8 సైడ్స్ ఉంటాయి. 360 degrees divided by 8. నెక్స్ట్ 8 4s 32, 8 5s. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి కెన్ కంప్లీట్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days and 12 days. ఏ వచ్చి ఒక వర్క్ని 10 daysలో చేస్తారు, బి వచ్చి 12 daysలో చేస్తారు. దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. వాళ్ళు ఏ స్టైల్లో వర్క్ చేశారు? ఆల్టర్నేట్ డేస్. ఆల్టర్నేట్ డేస్ అంటే షిఫ్ట్స్. అంటే ఫస్ట్ డే వచ్చి ఏ వర్క్ చేస్తాడు, సెకండ్ డే బి వర్క్ చేస్తాడు, థర్డ్ డే ఏ, ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. బిగినింగ్ విత్ ఏ అన్నారు కాబట్టి ఫస్ట్ డే ఏ వర్క్ చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ విల్ బి కంప్లీటెడ్. ఇలా వర్క్ చేస్తే ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుందని అడిగారు. చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎలా చేయాలంటే ఎల్సిఎం మెథడ్. ఎల్సిఎం మెథడ్ గురించి మీకు క్లియర్గా కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో టైమ్ అండ్ వర్క్ వీడియో అప్లోడ్ చేస్తున్నాము, అది ఒకసారి చూడండి. నెక్స్ట్, ఇక్కడ మనం టోటల్ వర్క్ని ఎల్సిఎం అనుకుంటాం. ఎల్సిఎం ఆఫ్ డేస్ 10 to 12. ఎల్సిఎం కనుక్కుందాం. 2 5s 2 6. 5 6లో కామన్గా ఏమీ లేదు కాబట్టి ఇంకా ఎల్సిఎంని స్టాప్ చేసేయచ్చు. ఎల్సిఎం అంటే 2 into 5 into 6. అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది? 60. అంటే టోటల్ వర్క్ 60 యూనిట్స్. నెక్స్ట్, ఇది డేస్. ఇప్పుడు 1 day వర్క్ రాద్దాం. 1 day వర్క్ ఏ వచ్చి 10 daysలో ఫుల్ వర్క్ చేసేస్తాడు. ఫుల్ వర్క్ అంటే 60 యూనిట్స్. 10 daysకి 60 యూనిట్స్, 1 dayకి 6 యూనిట్స్. బి 12 daysలో 60 యూనిట్స్ చేస్తాడు. 12 daysకి 60 యూనిట్స్ అంటే 1 dayకి 5 యూనిట్స్. మీరు గమనిస్తే వాళ్ళు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ 6 + 5 ఎంత? 11 యూనిట్స్. అంటే 2 daysకి ఎంత వర్క్ కంప్లీట్ అయిపోతుంది? 11 యూనిట్స్. 11 యూనిట్స్ వచ్చి 2 days. కానీ మనం చేయాల్సింది 60 యూనిట్స్ కదా. 11ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 60 రీచ్ అవుతాం? 5 కదా. 11 5s 55. 60 రీచ్ అవ్వాలంటే 5తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 5. 2 into 5 10. 10 యూనిట్స్. 55 యూనిట్స్ ఎన్ని డేస్లో అయిపోతుంది? 10 daysలో. 2 into 5 10. కానీ మనం చేయాల్సింది 60. ఇక్కడ 10 days అయిపోయినాయి. నెక్స్ట్ డే వచ్చి 11th డే. నెక్స్ట్ డే వచ్చి 11th డే. 11 అంటే ఈవెన్ ఆడ్? 11 అంటే ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్లో ఎవరు వర్క్ చేస్తారంటే ఏ. 1 అంటే ఆడ్ నెంబర్, ఎవరు వర్క్ చేస్తారు? ఏ. 3 అంటే ఆడ్ నెంబర్, ఏ. 11th డే కూడా ఎవరు వర్క్ చేస్తారు? ఏ. ఇక్కడ 55 కంప్లీట్ అయిపోయింది. 60లో 55 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 10 days. రిమైనింగ్ చేయాల్సింది 5 యూనిట్స్. ఎవరు చేయాలా? ఏ. ఏ కెపాసిటీ ఎంత? 6. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? 10 5/6. ఎలా రాసామంటే టోటల్ 60 యూనిట్స్ చేయాలి. ఇక్కడ 55 కంప్లీట్ అయిపోయింది. 60లో 55 కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ 5 ఉంటాయి. ఎవరు చేయాలంటే ఏ చేయాలి. ఏ కెపాసిటీ 6. ఆన్సర్ కావాలంటే డివిజన్ చేయాలి. అంటే ఆన్సర్ 10 5/6. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 5x - 14 = 0. ఇక్కడ ఏబి రూట్స్ అన్నారా? సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్కి ఫార్ములా
మైనస్ బి బై ఏ. చూడండి ఇదే ఫార్మేట్లో ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా మైనస్ బి బై ఏ, మైనస్ బి వాల్యూ -5, ఏ వాల్యూ ఎంత 1. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా సి బై ఏ, సి వాల్యూ వచ్చి -14, ఏ వాల్యూ 1. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏ ప్లస్ బి వాల్యూ వచ్చి ఎంత వచ్చిందంటే 5 వచ్చింది, ఏబి వాల్యూ -14 వచ్చింది. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు, ఏ క్యూబ్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బి క్యూబ్ అడిగారు. రెండిట్లో ఏ స్క్వేర్ బి స్క్వేర్ని కామన్ తీస్తే ఏ క్యూబ్ని మనం ఏ ఇంటూ ఏ స్క్వేర్ అని రాయొచ్చు. అప్పుడు ఏ స్క్వేర్ బి స్క్వేర్ని కామన్ తీయచ్చు, కామన్ తీస్తే అప్పుడు ఏ ఉంటుంది. నెక్స్ట్ బి క్యూబ్ని బి స్క్వేర్ ఇంటూ బి అని రాయొచ్చు. ఏ స్క్వేర్ బి స్క్వేర్ని కామన్ తీస్తే అప్పుడు ఏముంటుంది మనకు బి ఉంటుంది. ఏబి వాల్యూ -14, ఏబి వాల్యూ -14. ఏ స్క్వేర్ బి స్క్వేర్ని ఏబి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఏబి హోల్ స్క్వేర్ అంటే ఏబి వాల్యూ -14 హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి అంటే 5. నెక్స్ట్ 14 స్క్వేర్, మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది. 14 స్క్వేర్ అంటే 196, 196 ఇంటూ 5, 6 5s 30, 19 5s 95, 98. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, breadth and height of closed cuboid are respectively 25% and 50% of its length. లెంత్ వచ్చి 25, బ్రెడ్త్ వచ్చి 25%. 25% అంటే 25/100, 25/100 అంటే 1/4. 25% ఆఫ్ లెంత్ అన్నారా అంటే బ్రెడ్త్ ఏమవుతుంది 3, హైట్ వచ్చి 50% అన్నారు. 50% అంటే హాఫ్ ఆఫ్ లెంత్ 12 అంటే ఎంత వస్తుంది మనకు 6. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్, 2 ఇంటూ సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ వాల్యూ ఎంత 12, ఎల్ వాల్యూ 12, బి వాల్యూ 3, 12 ఇంటూ 3 ప్లస్ బి వాల్యూ 3, హెచ్ వాల్యూ 6, ఎల్ వాల్యూ 12. ఈ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డిసానెస్ట్ డీలర్ ప్రొసెస్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ ఒక డీలర్ వచ్చి అతను ఏమని చెప్తున్నాడంటే అతను ఎంత కొన్నాడో అంతకే సేల్ చేస్తున్నాడు, కానీ అతను ఏం యూజ్ చేస్తున్నాడు ఫాల్స్ వెయిట్. అలా యూజ్ చేయడం వల్ల అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది 20%. పర్సంటేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ఏమంటే ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్, ఇంటూ 100. ఎర్రర్ ఎలా కనుక్కోవచ్చు అంటే ట్రూ వెయిట్ మైనస్ ఫాల్స్ వెయిట్. ఎర్రర్ వచ్చి ఎలా కనుక్కోవచ్చు అంటే ట్రూ వెయిట్ మైనస్ ఫాల్స్ వెయిట్. నెక్స్ట్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంతనిచ్చారు 20%, 21s 25s, పర్సంటేజ్ క్యాన్సర్. నెక్స్ట్ ట్రూ వెయిట్ అంటే 1 kgకి ట్రూ వెయిట్ ఎంత 1000 grams డివైడెడ్ బై ఫాల్స్ వెయిట్ని F అనుకుందాం. ఫాల్స్ వెయిట్ బై ఫాల్స్ వెయిట్ అంటే 1 వస్తుంది, ఫాల్స్ వెయిట్ బై ఫాల్స్ వెయిట్ అంటే ఏమొస్తుంది 1. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 5, రైట్ సైడ్కి వెళ్తే డివైడెడ్ బై 5. 1000 బై F ఈజ్ ఈక్వల్ టు 1/5 ప్లస్ 1. ప్లస్ 1 ఈజీగా చేయొచ్చు, 5 + 1 6, 6/5. 1000 బై F ఈజ్ ఈక్వల్ టు 6/5. క్రాస్ మల్టిప్లై చేయండి, 6F ఈజ్ ఈక్వల్ టు 5000. F వాల్యూ వచ్చి
5000 by 6. 6 8s 48. 8తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. లేదంటే క్యాలిక్యులేషన్ చేయండి, ఎంత వస్తుంది మనకు? 833.33, అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్.